మనందరం కూడా గమనించాల్సిన ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఈ బొద్దింకల బ్యాచ్ ఏమంటుంది అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని కోరుకుంటోంది, గట్టిగా నిలబడుతోంది. ఎన్ని మీరు తీసుకొచ్చిన చట్టాలు తీసుకొచ్చినా లేకపోతే లీకేజీలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసినా అవన్నీ మాకు ఫరక్ పడదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఒకవేళ ఆయన రాజీనామా చేసినా కూడా వీళ్ళకు నచ్చినటువంటి వ్యక్తుల్ని పెట్టాలని ప్రొటెస్ట్ కంటిన్యూ చేస్తారే తప్ప వీళ్ళు ఆపరు. ఎందుకంటే వీళ్ళు దీనికి మరిగారు. అంతేకాకుండా మొరిగే వాళ్ళంతా కూడా వీళ్ళ చుట్టూ చేరారు. వెరసి ఇది కొంతకాలం పాటు కొనసాగేటటువంటి ఒక ఉపద్రవం. అయితే ఇక్కడ వీళ్ళకి ఇప్పుడిప్పుడే బ్యాక్ ఫైర్ అవుతూ ఉందన్నమాట. కొంతమంది సూటిగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈ వీడియో చూద్దాం. पंजाब में पेपर लीक हुआ, आप उसके बारे में क्या बोलेंगे? उसके ऊपर भी एक्शन होना चाहिए। बार-बार बताया हर जगह एक्शन होना चाहिए। आम आदमी पार्टी का लीडर अभिजीत आम आदमी पार्टी का लीडर जहाँ पर आते हैं आप उनसे पूछोगे? बिल्कुल पूछेंगे, बिल्कुल पूछेंगे। क्या साइन मांगोगे? क्या साइन आप उनसे साइन मांगोगे? आपके पास ये न्यूज़ नहीं आई कि कितने पेपर लीक हो गए? क्या एजुकेशन सिस्टम है पंजाब में? पंजाब में క్లియర్ అయిందిగా. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి? పంజాబ్లో ఏం జరిగింది? అక్కడ కూడా పేపర్ లీకేజ్ జరిగింది. ఫార్మసీకి సంబంధించినటువంటి ఏదో విభాగంలో ఒక పరీక్ష జరిగితే అది కూడా లీకేజ్ జరిగింది. దానికి నిరసన చేసినటువంటి విద్యార్థుల మీద, వారి తల్లిదండ్రుల మీద లాఠీ చార్జ్ కూడా జరిగింది. ఆ వీడియో ఉంది ఇక్కడ, మీరు చూడొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడే జరిగిందిగా, ఈ మధ్య కాలంలోనే జరిగిందిగా, దాని మీద ఎప్పుడైనా మాట్లాడారా? ఇదే సీజేపీ వేదిక మీదకి ఎక్కిపోయి కేజ్రీవాల్ ఇంకా మరి మామూలు విన్యాసం కాదు, చాలా నటనానుకూలమైనటువంటి ప్రతిభను కనపరిచాడనమాట. మరి వాళ్ళని సూటిగా అడుగుతూ ఉంటే ఎస్ మాట్లాడతాం, అట్లా దాటించేస్తున్నాం ఎందుకు? ఈ అభిజిత్ డిపికే గాడు ఎందుకు దాటించేస్తూ ఉన్నాడు ఇష్యూస్ని? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ బంగారప్ప సంథింగ్ ఏదో పేరు ఉంది. మరి ఆయన కూడా రిజైన్ చేయాలిగా, అక్కడ కూడా లీకేజ్ జరిగిందిగా. ఇటీవల ఒక ఘటన జరిగింది. మోదీ గారు ఎక్కడి నుంచో వస్తున్నారు, విమానాశ్రయంలో ఉన్నారు. అయితే అదే రోజు నీట్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయంట. ఈయన కనుక వస్తే మొత్తం ట్రాఫిక్ అంతా కూడా అస్తవ్యస్తం అవుతుంది, కొంత డిలే అవుతుంది, వెళ్లాల్సిన వారు వెళ్ళలేరు సామాన్య ప్రజలు. అందుకని ఆయన విమానాశ్రయంలోనే దాదాపుగా ఒక గంట పాటు ఉండిపోయారంట. కట్ చేస్తే అదే పరిస్థితిలో అదే రోజు ఈ రాహుల్ గాంధీ పర్యటన కర్ణాటకలో ఉంది. రాహుల్ గాంధీ వస్తున్నాడు కనుక కర్ణాటకలో మొత్తం అంతా ట్రాఫిక్. 4-5 విద్యార్థులు టైంకి వెళ్ళలేకపోయారు బికాజ్ ఆఫ్ ద ట్రాఫిక్. ఇది ఒక నాయకుల యొక్క బిహేవియర్ ఇది. వీటి మీద ఎప్పుడైనా వీళ్ళు మాట్లాడారా? మాట్లాడగలరా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఓకే. ఈ బంగారప్ప కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రి, ఆయన రాజీనామా చేయాలిగా. అలాగే ఈ ఆప్కి సంబంధించిన ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి అక్కడ విద్యాశాఖ మంత్రి కూడా రిజైన్ చేయాలిగా. ఈ మూడింటికి డిమాండ్ చేయొచ్చుగా. వీళ్ళలో చిత్తశుద్ధి ఉంటే, విద్యార్థుల పట్ల నిజంగా సహానుభూతి ఉంటే వీళ్ళది మాట్లాడరు. ఇది వీళ్ళ ద్వంద్వ వైఖరి. వీళ్ళని పట్టుకొని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు.